లకు శుభోదయం. ఈరోజు ఈ వీడియోలో 7వ తరగతి తెలుగు వాచకంలోని 9వ పాఠం ఏ కులం పాఠం యొక్క ఆలోచించండి చెప్పండి, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశ్నలు జవాబులు, పదజాలం, భాషాంశాల గురించి మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా ఆలోచించండి చెప్పండి ప్రశ్నలు. మీకు తెలుగు వాచకంలో 86వ పేజీలో ఉన్నటువంటి ప్రశ్నలు. కార్మికుల ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తున్నది? కొలిమి దగ్గర పని చేస్తుంటే ఆ సెగలకు పొగలకు కార్మికుల పేగులు కాలిపోతున్నాయి. బొగ్గు గనులలో తవ్వుతుంటే కమ్ముకునే దుమ్ము గొంతులోకి పోయి ఊపిరాడకపోవడం, దగ్గుతూ ఉండడం జరుగుతుంది. అలా కార్మికుల ఆరోగ్యం క్షీణిస్తుంది. రెండవ ప్రశ్న, మాడు చెక్కలే తింటూ మాగాణం దున్నినప్పుడు అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి? మాగాణం అంటే శ్రేష్టమైన భూమి. అందులో వ్యవసాయం చేస్తే నాణ్యమైన పంటే చేతికి అందుతుంది. అంత కష్టపడి అటువంటి మంచి పంట పండించి మనకు అందించే రైతుకు తినడానికి ఏమీ మిగలడం లేదు. అడుగు బొడుగు మిగిలినది ఏదో తింటాడు అని చెప్పడం కవి ఉద్దేశం. రామకోటి రాసే కాగితాన్ని, పూల బుట్టను కష్టపడి తయారు చేసిన వారి పట్ల మీ అభిప్రాయం ఏమిటి? 87వ పేజ్ నంబర్లో ఉన్న ప్రశ్న. కార్మికుడు కాగితాలు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తే, కాగితాలు పుస్తకాలుగా తయారు చేస్తే ఆ పుస్తకాలలో మనం రామకోటి రాసుకుంటాం, మనం ఎంతో పుణ్యాత్ములం అనుకుంటాం. అలాగే పూల బుట్టలు అల్లి తెచ్చి పెడితే వాటిలోకి పూలు కోసుకొని పూజలు చేసి పుణ్యం సంపాదించుకున్నాం అనుకుంటాం. కానీ మన పుణ్యం సంపాదించగలగడానికి సౌకర్యం కలిగించిన వారిని మాత్రం మర్చిపోతాం. నా ఉద్దేశంలో అవి తయారు చేసిన వారే గొప్ప పుణ్యాత్ములు. తర్వాత ప్రశ్న, శ్రామికులు కూటికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? శ్రమకు తగ్గ జీతం, ప్రతిఫలం శ్రామికుడికి రావటం లేదు. ముఖ్యంగా కుండలు చేసే కుమ్మరి గురించి చెప్పుకోవాలి. మనం తినే అన్నం వండుకోవడానికి కుండ కావాలి, ఆ కుండ తయారు చేయడానికి కుమ్మరి ఉండాలి. కానీ ఆ కుమ్మరికి కుండలు తయారీ డబ్బులు కూడా రాక తిండికి ఇబ్బంది పడడం విచిత్రంగా అనిపిస్తుంది. తర్వాత ప్రశ్న, పంత రోత రథం విరిగిపోయింది అని కవి అన్నాడు కదా, దీనిని సమర్థిస్తూ మాట్లాడండి. కొంతమంది పెత్తందారులు కార్మికులను, కర్షకులను తమ చేతి కింద మనుషులుగా చేసుకొని వెట్టి చాకరీ చేయిస్తూ వారికి కూటికి గతి లేకుండా చేస్తున్నారు. మాయమాటలు చెప్పి ఆ అమాయకులను మోసం చేస్తున్నారు. కానీ కాలం మారింది, మెల్లగా వారిలోనూ చైతన్యం వచ్చింది. ఇప్పటిదాకా సాగిన జులుం ఇకపై సాగదు, అంటే పెత్తనం అని చెప్పడానికి కవి పాతరోత రథం విరిగిపోయింది అన్నాడు. శ్రామికులందరూ చేయి చేయి కలిపి నిలబడితే ఏమి జరుగుతుంది? అన్ని వృత్తుల వారు ఏకమై చేయి చేయి కలిపితే స్వార్థపరుల ఆటలు సాగవు, సమసమాజం ఏర్పడుతుంది. ఆ సమసమాజంలో, నవ సమాజంలో అందరూ సుఖంగా ఉంటారు అని దీనికి అర్థం. సమసమాజం అంటే అందరూ ఒకటే, ఎక్కువ కాదు తక్కువ కాదు అని మనుషుల్లో మార్పు రావడం. ఇక స్వీయ రచన, ప్రశ్నలు జవాబులు. స్వీయ రచన. క్రింది ప్రశ్నలకు 5 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, చెమటోడ్చే మనుషులు చేయి చేయి నిలబడితే, చేయి చేయి కలిపి నిలబడితే అనడంలో కవి ఉద్దేశం ఏమిటి? ఈ సమాజంలో కులాలు, మతాలు పేరుతో జనాన్ని వేరు చేసి చూడడం, ఎక్కువ తక్కువ అంటూ వర్గీకరించడం జరుగుతున్నది. ఈ భేదాల మూలంగా శ్రామికుల మధ్య విభేదాలు కల్పించి అనైక్యతను సృష్టిస్తున్నారు. వారి సేవలు అందుకుంటున్నప్పుడు కనబడని హెచ్చుతగ్గులు మిగతా సమయాలలో గుర్తు రావడం బాధాకరం. ఆ శ్రామికులంతా ఏకమై కలిసికట్టుగా ఉన్నప్పుడు ఈ స్వార్థపరుల ఆటలు సాగవు అని కవి చెబుతున్నాడు. శ్రమ చేసే వారికి సమాజంలో తగిన గౌరవం లభిస్తుందా? అభిప్రాయం రాయండి. రెండవ ప్రశ్న, అంటే మీరేమనుకుంటున్నారో అభిప్రాయం రాయండి. శ్రమ చేసే వారికి సమాజంలో తగిన గౌరవం లభించటం లేదు, కనీసం వారిని మనుషులుగా కూడా గుర్తించడం లేదు. వారి చేత ఊపిరాడకుండా చాకరీ చేయిస్తారు, తగిన కూలీ మాత్రం ఇవ్వరు. వారు తిన్నారా, పస్తులున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, రోగాలతో బాధపడుతున్నారా, ఇవేవి పట్టించుకొని స్వార్థపూరితమైన సమాజం మనది. అందుకే మన సమాజంలో శ్రమకు గుర్తింపు లేదు. తర్వాత ప్రశ్న,
పాత కబుర్లకు చెదలు పట్టాయని కవి అంటున్నాడు. ఎందుకు అట్లా అన్నాడో ఆలోచించి రాయండి. ఆలోచించండి ఒకసారి. మన సమాజంలో ఎప్పటికీ బూజు పట్టిన సంప్రదాయాలను, ఆచారాలను పాటించే మూర్ఖులున్నారు. కులాలు, వాటిలో శాఖలు, హెచ్చుతగ్గులు, మతాలు అంటూ రకరకాల భేదాలను కల్పించి సమాజాన్ని ముందుకు పోనివ్వరు. ఇలాంటి పాత కబుర్లకు కాలం చెల్లిపోయింది. సమాజంలో వస్తున్న మార్పులను అందరూ గుర్తించి పాటించాలి. అందరూ సమానమే అనే భావం కలిగి ఉండాలి. కలిసిమెలిసి ఉంటూ శాంతిని నెలకొల్పాలని కవి భావిస్తున్నాడు. అందుకే పాత కబుర్లకు చెదలు పట్టాయి అని కవి అన్నాడు. తర్వాత పాఠం ఆధారంగా కవికి గల సామాజిక భావన ఎటువంటిదో రాయండి. కవి మన సమాజంలో కులమత భేదాలు నశించిపోవాలని కోరుకుంటున్నాడు. ఏ వృత్తి అయినా గౌరవప్రదమైనదే. ఇతరుల ఉపయోగం కోసమే ఆ వృత్తులు సాగిస్తున్నారు ఆ శ్రామికులు. మన అవసరాలు తీరుస్తున్న వారిని మనం ఎంతో గౌరవించాలి. వారి పనిలోని నేర్పరితనాన్ని గుర్తించి ప్రోత్సాహపరచాలి. అప్పుడు వారెంతో ఆనందిస్తారు. అలాగే వారి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలి అని కవి భావిస్తున్నాడు. తరువాత ప్రశ్న, ఇది టెక్స్ట్ బుక్ లో లేదు, మోడల్కి ఇచ్చారు. రైతు చేసే కష్టాన్ని వివరించండి. ఇలాగే ఏ వృత్తి వారిదైనా సరే వాళ్ళ కష్టాన్ని వివరించడం, రాయడం మీరు నేర్చుకోవాలి. కొమ్మరి గురించి కానీ, కమ్మరి గురించి, రైతు గురించి, ఇవన్నీ కూడా 10th వరకు ఏదో రూపంలో మీకు అడుగుతూనే ఉంటారు. రైతు తన కడుపు మాడుతున్నా లెక్క చేయకుండా భూమి చదును చేసి నాట్లు వేస్తాడు. పగలు రాత్రి కష్టపడి పొలంలో పంట పండించి ధాన్యపు రాసులను బస్తాలకెత్తుతాడు. ప్రజలందరి ఆకలి తీరుస్తాడు. అతనికి చివరికి మిగిలేది మాడిపోయిన మాడు అన్నమే. దానితోనే సరిపెట్టుకుంటూ కష్టపడుతూ మాగాణి పొలాలను దున్ని నాణ్యమైన పంటలు పండిస్తున్నాడు రైతు. స్వీయ రచనలోనే ఎస్సే ఆన్సర్ ఇది. క్రింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. సమాజంలో మనుషులంతా ఒక్కటే అనే వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి. సమాజంలో మనుషులంతా ఒక్కటే. వారిలో కుల, మత, వర్ణ, వర్గ విభేదాలు లేవు. అన్ని మనుషులు వాళ్ళ స్వార్థం కోసం కల్పించుకున్నవే. నేత పనివారు బట్టలు తయారు చేయకపోతే మన పరిస్థితి ఏమిటి? రైతు పత్తి పండించకపోతే నేత పనివారికి దారం ఎక్కడిది? రైతు పంటలు పండించాడు. అన్నం వండుకోవడానికి కుండలు కావాలి కదా. కుమ్మరివాడు ఆ కుండలు చేసి ఇస్తాడు. అతడికి సారే ఎక్కడిది? వడ్రంగి చక్రం తయారు చేయాలి. వడ్రంగి చక్రం తయారు చేస్తేనే కదా కుమ్మరికి సారె దొరికేది. కమ్మరి దానికి పట్టా తయారు చేయాలి. ఇనుప పట్టాను వేస్తారు కదా అది. రైతు పొలం దున్నటానికి, పంట వెయ్యడానికి, కొయ్యడానికి కావలసిన పనిముట్లు కొడవలి, నాగలి, గొడ్డలి, ఇవన్నీ కమ్మరి, వడ్రంగి తయారు చేయాల్సిందే. ధాన్యం మొయ్యాలంటే, చెరగాలంటే మేదరి బుట్టలు చేటలు అల్లాల్సిందే. కాళ్ళు కాలకుండా నడవాలంటే ఒకరు చెప్పులు కుట్టాల్సిందే. వానలో తడవకుండా ఉండాలంటే ఒకరు మేడలు కట్టాల్సిందే. వీరందరికీ ఎవరైనా మంచి చెడు చెప్పేవారొకరు. వీరికి కష్టాలు వస్తే కాపాడటానికి ఒకరు. ఇలా సమాజంలోని మనుషులంతా ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతుంటే వీరిలో ఎక్కువ తక్కువలు ఎక్కడి నుండి వచ్చాయి? కాబట్టి మనుషుల మధ్య తేడా లేదు, అందరూ సమానమే అని మీరు సమర్థిస్తూ రాయాలి. సృజనాత్మకత, ప్రశంస. మీ పాఠశాలలో ఈ గేయాన్ని అభినయించి చూపండి. అంటే అభినయించడం, లేదా ఈ పాఠం స్ఫూర్తిగా తీసుకుని వివిధ పనులు చేసేవారి ప్రాధాన్యత తెలిపేటట్లు చిన్న కవిత కానీ గేయం కానీ రాయండి అన్నారు. ఇక్కడ శ్రీశ్రీ గారు రచించినటువంటి గేయం. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పెండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్. నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణ మండే గలగల తొణకే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్. కావున లోకవటన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా
సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంరావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. ఇలా మీరు ఇదే కాదు అన్ని వృత్తులు తెలియచేస్తూ మీరు మీ సొంతగా కవిత కానీ గేయం కానీ మీరు ఏదైనా రాయొచ్చు. సొంతగా రాయడానికి ప్రయత్నం చేయండి. పదజాల వినియోగం. కింద ఇచ్చిన వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలను రాయండి. మా నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది, తరిగిపోయింది. నేను మా బడి దగ్గర కమ్మరి కొలిమిని చూశాను. కొలిమి కమ్మరి వారు ఇనుమును కాల్చడానికి మంట పెట్టిన చోటు. పొలంలోని కొండ్రలు చక్కని గీతల వలె ఉన్నాయి. కొండ్రలు భూమి దున్నిన సాళ్ళు, గీతల వలె అంటే చారల వలె. 4th బిట్. మా వీధిలోని కుక్క తిండి లేక డొక్కలెండిపోయినాయి. డొక్క కడుపు. ఊబిట్. పిల్లలు కబుర్లలో పడిపోయారు. కబుర్లు ముచ్చట్లు. ఊబిట్. మన దేశంలో కూడు లేని వారు ఉండరాదు. కూడు బువ్వ. 2nd సెక్షన్. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. కల్లబొల్లి మోసం చేసే. కల్లబొల్లి కబుర్లు చెప్పి మోసం చేసే వారి నుండి జాగ్రత్తగా ఉండాలి. సొంత వాక్యం రాయమంటే ఇలా రాయాలి. అర్థం అంటే పైది రాయాలి. పాత రోత పాతది అసహ్యంగా ఉంటుంది. సొంత వాక్యం. కొత్త వింత అని పాత రోత అని నిరసించడం తప్పు. నెక్స్ట్ ఈ బిట్. చెమటోడ్చి కష్టపడి. చెమటోడ్చి పని చేసిన కడుపు నిండా తిండి లేని పేదలు ఎంతో మంది ఉన్నారు. విగ్రహాలు శిల్పాలు. రాళ్లతో విగ్రహాలు చెక్కే కళ శిల్పకళ. 3వ బిట్. కింది వాక్యాలు చదవండి. ప్రకృతి వాక్యంలోను ప్రతి వాక్యంలోనూ ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి. కొందరు పిల్లలు పశువులను మేపుతున్నారు. మరికొందరు పసరాలతో ఆడుతున్నారు. పశువు పసరం. జాతరలో రథం తిప్పుతారట. ఆ అరథం అందంగా ఉంటుందట. రథం ప్రకృతి, అరథం వికృతి. భాషను గురించి తెలుసుకుందాం. క్రింది పదాలను విడదీయండి. సంధుల పేర్లు రాయండి. మీరు అత్వ ఎత్వ ఉత్వ సవన దీర్ఘ సంధి గుణసంధి ఈ సంధులు మీకు ఇదివరకే పరిచయం చేశాం. మీకు కావాలంటే ఈ వీడియోకి సంధులు వీడియోని అటాచ్ చేస్తాం. మళ్ళీ విఫలంగా చూడాలంటే మీరు వీడియో చూడొచ్చు. ఇక్కడ ఎవరితడు, ఎవరు ప్లస్ ఇతడు విడదీసినప్పుడు మీరు గమనిస్తే మొదటి పదం చివరి మీకు రాకి కొమ్ముంది. కొమ్ముంది అంటే మనకి ఊవత్వం, ఊ ఉందని అర్థం. అక్కడ ఊ ప్లస్ ఇతడు. ఇతడులో రెండవ పదం మొదటి అక్షరం ఈ అంటే అచ్చుల్లో ఉంది కాబట్టి ఈ. ఉకార సంధి సూత్రం ఏంటి? ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యము. మొదటి పదం చివరి చూస్తే మనకి ఉత్వం వచ్చింది. ఉత్వము అంటే ఊళ్ళో మొదటి అచ్చును ఉత్వము అంటాం. హ్రస్వ అచ్చును ఉత్వము అంటాం కాబట్టి ఉత్వ సంధి అనాలి. ప్లస్ రెండో పదం మొదట చూసుకుంటే మనకి ఈ వచ్చింది అంటే ఉత్తునకు అచ్చు పరమైంది. కలిపితే మనకి ఉత్వం తొలగిపోయి యత్వం మాత్రమే నిలిచింది. చూడండి. ఎవరు ప్లస్ ఇతడు, ఎవరితడు. ఇప్పుడు మొదటి పదం చివరి రాకి కొమ్మున్న ప్లేస్లో కొమ్ము తొలగిపోయి రాకి పైన రెండో పదం మొదట ఉన్న ఎకారం వచ్చి రాకి గుడిగా మారింది. దీన్ని మీరు గమనించాలి. సంధి జరిగే కార్యాన్ని మీరు చూసినప్పుడు అత్వ ఎత్వ ఉత్వ సంధులు రెండో పదం మొదట అక్షరం ఎప్పుడు అచ్చుల్లో ఏదో ఒక అచ్చు ఉంటుంది. ఆ అచ్చు మాత్రమే నిలుస్తుంది. కలిపినప్పుడు మొదటి పదం చివరున్న అక్షరానికి ఆ అచ్చు గుణింత పూర్తిగా వచ్చి చేరుతుంది. నేను ఇక్కడ కింద యారోస్ లా పెట్టాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి సంధిని మీరు ఇలా గమనించండి మార్పుని. మొదటి పదం చివరి అక్షరాన్ని చూడాలి. రెండవ పదం మొదటి అక్షరాన్ని చూడండి. కలిపినప్పుడు అత్వ ఎత్వ ఉత్వ సంధుల్లో రెండవ పదంలో ఉన్న మొదటి అక్షరంలో ఉన్న అచ్చు మొదటి పదం చివరున్న అక్షరానికి వచ్చి గుణింత పూర్తిగా చేరుతుంది. ఇక్కడ ఉత్వం తొలగిపోయి ఊ ప్లస్ ఈ ఉత్వం తొలగిపోయి కలిపినప్పుడు ఎత్వం మాత్రమే మిగలడం మీరు ఇక్కడ చూశారు. అలాగే డొక్కలేండి, డొక్కలు ప్లస్ ఎండి. ఊ ప్లస్ ఏ మిగిలింది. బుట్టలు అల్లి, బుట్టలు ప్లస్ అల్లి. ఊ ప్లస్ ఆ మిగిలింది.
గుడ్డలుతికి గుడ్డలు ప్లస్ ఉతికి గుడ్డలుతికి. రాముడెప్పుడు రాముడు ప్లస్ ఎప్పుడు. ఇవన్నీ మొదటి పదం చివర ఉత్వం వచ్చి రెండో పదం మొదట అచ్చొచ్చింది. కలిపినప్పుడు ఉత్వం తొలగిపోయి ఆ రెండో పదం మొదట అక్షరమే నిలిచింది కాబట్టి ఉత్వ సంధి అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇలాంటి ఉదాహరణలు మీరు ఇంకా గమనించండి. రెండో బిట్. ఈ కింది పదాలను కలపండి, సంధుల పేర్లు రాయండి. వెలుగును ప్లస్ ఇచ్చెను, వెలుగునిచ్చెను. ఇక్కడ మీరు గమనిస్తే వెలుగును ఊ ప్లస్ ఈ, ఉకారం తొలగిపోయి యత్వం మాత్రమే నిలిచింది. కులాలు ప్లస్ అని, కులాలని ఉత్వ సంధి. కూటికి ప్లస్ ఇంత, కూటికింత, ఇది యత్వ సంధి. చూడండి, కూటికి అన్నప్పుడు మీకు మొదటి పదం చివర గుడి వచ్చింది. గుడి ఉందంటే ఈ ఉన్నట్టు, హ్రస్వ ఎకారం ఉన్నట్టు. ఈ ప్లస్ ఈ కలిపినప్పుడు కూటికింత అంటే యత్వానికి అచ్చుపరమైంది కాబట్టి అది యత్వ సంధి. కొండ్రలు ప్లస్ ఏసి, కొండ్రలేసి. కబుర్లు ప్లస్ అని, కబుర్లని. అంది ప్లస్ ఇచ్చు, అందిచ్చు. మూడో బిట్. కింది పట్టిక ఆధారంగా సరైన ప్రత్యయాలతోటి ఖాళీలను పూరించండి. విభక్తి ప్రత్యయాలు మీకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. విభక్తి ప్రత్యయాల్లో ఎక్కువ బిట్స్ వస్తాయి 7th లో. అనగనగా ఒక రాజ్యము. వాళ్ళు ఇవ్వలేదు చూడండి. రాజ్యాన్ని వదిలేస్తే అక్కడ మనకి ఏదో లోపం కనిపిస్తూ ఉంది. ఆ యొక్క వాక్యానికి సంపూర్ణత మనకి అర్థం కాలేదు. కానీ అనగనగా ఒక రాజ్య, ఈ కింద మీకు ఇచ్చిన విభక్తి ప్రత్యయాల్లోంచి తీసుకొని వచ్చి పెట్టేసరికి రాజ్యము సంపూర్ణ వాక్యంగా మనకు అనిపించింది. చూడండి, ఆ రాజ్యము లో ప్రజలకు. ఈ కనెక్ట్ ఏ అక్షరాలైతే మనకి పదాల మధ్య వాక్యాల మధ్య సరైన అర్థాన్ని తెలియచేస్తాయో ఆ విభక్తి ప్రత్యయాలు అని అంటాం. చూడండి, అవి లోపిస్తే మనకు సరైన అర్థవంతమైన వాక్యంగా మనకు అనిపించదు. విభక్తి ప్రత్యయాలు మనకి ఆ విధంగా ఉపయోగపడతాయి. ఆ రాజ్యము ప్రజల అని అంటే మనకు సరైన అర్థం లేదు, ఏదో లోపించింది. రాజ్యము పక్కన లో అని విభక్తి ప్రత్యయం పెట్టేసరికి రాజ్యములో, ప్రజల పక్కన కు పెట్టేసరికి ప్రజలకు. కులాలు మతాలు లేవు, వారంతా ఒకరి కొరకు ఒకరు త్యాగాలు చేసుకుంటారు. వారికంటే మంచివారు ప్రపంచంలో ఎవరూ లేరు. అన్నదానం వలన పుణ్యం వస్తుందని ఆ ఊరి రాజు చేత అన్నదానం చేయబడింది. కానీ ఆ అన్నదానానికి ఎవరూ రాలేదు. కారణం, ఆ ఊరి ప్రజలు ఎవరు కష్టపడి సంపాదించుకున్నది వారే తింటారు. ఇది విని రాజు సంతోషపడ్డాడు. ఓ ప్రజలారా, మీరంతా ధన్యులు, మీకు నా జేజేలు అన్నాడు రాజు. చూడండి, ఈ విభక్తి ప్రత్యయాలతోటి మనం ఆ యొక్క సారాంశాన్ని గ్రహించగలిగాం. అదే ఆ విభక్తి ప్రత్యయాల్లో ఉన్న అక్షరాలు కనుక